హలో అందరికీ, ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈ పదం ఈ మధ్య మనం తరచుగా వింటూనే ఉన్నాం కదూ. ఉపవాసం అనగానే అందరికీ ఒకే కఠినమైన విధానం గుర్తుకొస్తుంది. కానీ ఇందులో నిజానికి 7 విభిన్న పద్ధతులున్నాయన్న విషయం మీకు తెలుసా? అవును, అత్యంత సులువైన పద్ధతి నుంచి బాగా కఠినమైన స్థాయి వరకు ఇవి ఎలా క్రమబద్ధీకరించబడ్డాయో ఇప్పుడు మనం చాలా వివరంగా, స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్దాం, పదండి. ఈరోజు మన ప్రయాణం ఇలా సాగబోతోంది. మొదట ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటో అన్వేషిస్తాం. ఆ తర్వాత ప్రారంభకుల కోసం ఉన్న చిన్న ఉపవాసాలు, ఆపై కాస్త అడ్వాన్స్డ్ అయిన ఇంటర్మీడియట్ షెడ్యూల్స్, అటు తర్వాత అత్యంత కఠినమైన అడ్వాన్స్డ్ ప్రోటోకాల్స్, ఇలా అన్నింటినీ కవర్ చేసి చివరగా ఒక చిన్న సారాంశాన్ని చూద్దాం. ముందుగా మొదటి విభాగం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతులను అన్వేషించడం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు నిజమేంటంటే, ఈ ఉపవాసంలో అందరికీ ఒకటే ఫార్ములా అనేది అస్సలు వర్తించదు. ఎవరి జీవనశైలికి తగ్గట్టుగా వారు ఎంచుకునే అవకాశం ఇందులో ఉంటుంది. మనమిక్కడ చూస్తున్న ఈ ఇన్ఫోగ్రాఫిక్ గమనించండి. సమయానికి, మనం తీసుకునే ఆహారానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది ఎంత అద్భుతంగా సూచిస్తోందో కదా. ఈ పద్ధతులు కేవలం 12 గంటల ఒక సాధారణ ఉపవాస విండోతో మొదలై ఏకంగా పూర్తి 24 గంటల సుదీర్ఘ చక్రం వరకు ఎలా విస్తరించి ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. అదేంటంటే ప్రారంభకుల కోసం చిన్న ఉపవాసాలు. పెద్దగా కఠినమైన నియమాలు లేకుండా చాలా ఈజీగా మొదలుపెట్టే మార్గాలివి. ఇందులో మొదటిది సింపుల్ ఫాస్ట్. పేరుకు తగ్గట్టుగానే ఇది చాలా సింపుల్. దీనికి ఖచ్చితంగా 12 గంటల ఉపవాసం అవసరం. అంటే మీరు రాత్రి భోజనానికి, మరుసటి రోజు ఉదయం అల్పాహారానికి మధ్య కరెక్ట్గా 12 గంటల గ్యాప్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇక రెండవది బ్రంచ్ ఫాస్ట్. ఇది ఉపవాస విండోను 14 గంటలకు పెంచుతుంది. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ను కాస్త లేటుగా బ్రంచ్ సమయంలో తీసుకుంటారన్నమాట. ఇప్పుడిప్పుడే ఫాస్టింగ్ ప్రారంభించేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఇక మూడవ విభాగం ఇంటర్మీడియట్ ఉపవాస షెడ్యూల్స్. మొదటి స్టేజ్ దాటిన తర్వాత అసలు విషయం ఇక్కడ నుండే మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ ఇంటర్మీడియట్ శ్రేణి అనేది పూర్తిగా 16 నుండి 18 గంటల వ్యవధి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సమయంలోనే మన శరీరంలో ఆటోఫాగీ అనే ఒక డీప్ సెల్యులార్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దెబ్బతిన్న కణాలను శరీరం తనంతట తానుగా బాగుచేసుకునే ఒక అద్భుతమైన మ్యాజిక్ ఇది. అయితే వ్యవధి ఒకటే అయినా ఈ పద్ధతులను ఆచరించే విధానాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకేలా కనిపించే ఈ 2 పద్ధతుల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసాన్ని చూద్దాం. క్రెసెండో ఫాస్ట్ అనేది 16 గంటల పాటు చేస్తారు, కానీ వారానికి కేవలం 2 రోజులు మాత్రమే దీన్ని ఆచరిస్తారు. దానికి పూర్తి ఆపోజిట్గా స్ట్రాంగ్ ఫాస్ట్ వైపు చూస్తే, ఇది ప్రతిరోజూ 16 నుండి 18 గంటల పాటు కఠినంగా ఉపవాసం చేయమని చెబుతుంది. చూశారుగా, వ్యవధి ఒకటే అయినా దాన్ని ఫాలో అయ్యే ఇంటెన్సిటీలో ఎంత తేడా ఉందో. ఈ కేటగిరీలోనే మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన పద్ధతి సైకిల్ ఫాస్ట్. ఇది కూడా అచ్చం అలానే 16 నుండి 18 గంటల బ్లాక్లోనే పనిచేస్తోంది. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, మన శరీరంలోనే సహజమైన సిర్కాడియన్ రిథంలకు అనుగుణంగా దీన్ని ఒక సైకిల్లాగా దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇది చాలా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ను ఇస్తుంది. ఇక 4వ విభాగం అడ్వాన్స్డ్ ఫాస్టింగ్ ప్రోటోకాల్స్. ఇది మనం చేరుకున్న అత్యంత తీవ్రమైన, కఠినమైన దశ. ఉపవాసంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి మాత్రమే ఇవి సెట్ అవుతాయి. 21. ఈ నంబర్ వినగానే ఇదొక పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది గదూ. అవును, వారియర్ ఫాస్ట్ అనే పేరుకు తగ్గట్టుగానే ఇది రోజువారీ ఉపవాసాన్ని అమాంతం పెంచేస్తుంది. ప్రతిరోజు 19 నుండి ఏకంగా 21 గంటల పాటు కఠినంగా ఉండాలి. అంటే 24 గంటల రోజులో తినడానికి కేవలం 3 నుండి 4 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ప్రాచీన కాలంలో వేటాడే యోధుల దినచర్య ఎలా ఉండేదో కదా, ఇది అచ్చం వారి సర్వైవల్ ఇన్స్టింక్ట్ను గుర్తుచేస్తుంది. ఇక ఈ ఫాస్టింగ్ వ్యవధి స్పెక్ట్రంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంపూర్ణ శిఖరాగ్రం ఈ 1 డే ఫాస్ట్. ఏకంగా 24 గంటల పాటు, అంటే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగేంత సమయం పాటు ఇది సంపూర్ణ ఉపవాసాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే ఇక్కడ కాస్త ఊపిరి పీల్చుకునే విషయమేంటంటే, దీన్ని ప్రతిరోజూ చెయ్యరు. వారానికొకసారి మాత్రమే ఈ పూర్తి 24 గంటల ఉపవాసాన్ని ఆచరించాల్సుంటుంది. ఇక చివరిదైన 5వ విభాగం ఫాస్టింగ్ స్పెక్ట్రమ్ సారాంశం.
ఇంతసేపు మనం విడివిడిగా చూసిన ఈ 7 పద్ధతుల పూర్తి చిత్రాన్ని ఇప్పుడు ఒకేసారి చూద్దాం. ఇక్కడున్న పట్టికను చూస్తే ఈ 7 పద్ధతులు ఒకదానితో ఒకటి ఎలా అమర్చబడ్డాయో చాలా క్లియర్గా తెలుస్తోంది కదా. 12 గంటల సింపుల్ ఫాస్ట్తో మొదలై దశలవారీగా 24 గంటల వన్ డే ఫాస్ట్ వరకు సమయం ఎలా స్కేల్ అవుతోందో చూడొచ్చు. అలాగే ఏది రోజూ చేయాలి, ఏది వారానికొకసారి చేయాలి అనే కంప్లీట్ సారాంశం ఇందులో ఇమిడి ఉంది. అయితే గంటలు పెరుగుతున్న ఈ క్రమాన్ని చూశాక మనసులో ఖచ్చితంగా ఒక సందేహం మెదులుతుంది. అదేంటంటే, కేవలం 12 గంటల సాధారణ విండో నుండి ఏకంగా 24 గంటల అత్యంత కఠినమైన ప్రోటోకాల్కు మారినప్పుడు అసలు మన మానవ జీవశాస్త్రం అంటే మన శరీరం దీనికి ఎలా అలవాటు పడుతుంది? ఇంత సుదీర్ఘమైన సమయ పరిమితులను శరీరం ఎలా తట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటుంది? నిజంగా ఇది మనం ఆలోచించాల్సిన అత్యంత అద్భుతమైన ప్రశ్న. ఈ ఆసక్తికరమైన డేటాను మాతో కలిసి అన్వేషించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకెలాంటి ఫిజికల్ థెరపీ లేదా అత్యవసర నొప్పి నివారణ చికిత్సలు అవసరమైనా డాక్టర్ గంగాధర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని తప్పక సందర్శించండి. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీద ఒక మంచి క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాం. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం 12 గంటల నుండి 24 గంటల వరకు మనల్ని మనం పుష్ చేసుకున్నప్పుడు అసలు మన శరీరం లోపల నిజంగా జరిగే ఆ అద్భుతమైన మ్యాజిక్ ఏమిటి? దాని గురించి ఒకసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.